సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నెల్లూరులోని మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలు కూడా మునిగిపోయాయి. మాగుంట లేఅవుట్, రంగనాయకులపేట, మనమసిద్ధి నగర్, పొగతోట ప్రాంతాల ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. నెల్లూరు రూరల్ మండలము ములుమూడి వద్ద కలుజు ఉధృతంగా ప్రవహించడంతో నెల్లూరు తాటిపర్తి మార్గాన రాకపోకలు నిలిపివేశారు. ఇక మనుబోలు వద్ద ప్రధాన రహదారిపైన కండలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాలు కూడా రోడ్లపైన పూర్తిగా నిలిచిపోయాయి. గత 3 రోజుల నుంచి ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా. ఇప్పటికే దిత్వా తుఫాన్ తన యొక్క ప్రభావాన్ని కోల్పోయి బలహీనపడినా కూడా దాని ప్రభావం అయితే కొనసాగుతుంది. అల్పపీడనంగా మారి ఆ యొక్క అల్పపీడనం ఎఫెక్ట్ తోటి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. నెల్లూరుతో పాటు అటు తిరుపతి జిల్లా పైన కూడా ఈ యొక్క పూర్తిగా వర్షాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే పలు ప్రాంతాలలో అయితే వరద తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకున్నాయి. ముఖ్యంగా నెల్లూరు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చూసినట్టుగా విజువల్ కనపడుతున్నట్టుగా చాలా ప్రాంతాలలో వరదలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బస్సులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వెహికల్స్ అన్నిటి కూడా ఆపేశారు ఆ వరద ప్రభావంతో. ఎందుకంటే 3 రోజుల నుంచి కొంత స్లోగా మొదలైనటువంటి వర్షాలు అది భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలుగా మారిపోయాయి. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అక్కడ పలు ప్రాంతాలలో నమోదయ్యి ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తేలిక కొనసాగుతుంది అక్కడ. బట్ అక్కడ కూడా నిలిచినటువంటి వాటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు కూడా కొంత ఈ యొక్క అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందంటూ చెప్తున్నారు. కాబట్టి రేపటి వరకు కూడా ఈ యొక్క వర్షాల ప్రభావం అనేది నెల్లూరు వ్యాప్తంగా కూడా కనపడనుంది. ఏదేమైనా కూడా గత 3 రోజుల నుంచి తెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా వాసులు పూర్తిగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కానీ, ఆఫీసులకు వెళ్ళేటువంటి ప్రజలు కానీ ఈ యొక్క వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న మధ్య ఈ తుఫాను కారణంగా ఒకరోజు స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత మరలా ఈ యొక్క వర్షము తగ్గుముఖం పట్టినట్టే కనపడి మరల భారీ వర్షాలకు దారితీసి ప్రస్తుతం నెల్లూరు వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం నమోదవుతుంది. దీని ప్రభావంతోనే ఎక్కడికక్కడ రోడ్లపైన కానీ, కాలనీల వద్ద కానీ, పలు ప్రాంతాల వద్ద అండర్ బ్రిడ్జ్ల వద్ద కానీ పూర్తిగా వరద నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, అదేవిధంగా ప్రయాణికులతో వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయాయి పలు ప్రాంతాలలో. సో ఇప్పుడిప్పుడే కొంత తేలిక పడుతున్నటువంటి సందర్భం ఉంది. రేపటి వరకు ఈ ప్రభావం ఉంటుందంటూ చెప్తున్నారు కాబట్టి ఆ యొక్క దాన్ని అంచనా వేసుకొని ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. రేపు ముఖ్యంగా బయటికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వరదల ప్రభావంతో ఏదైనా ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లోతు అంచనా వేయకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం నెల్లూరులో అయితే వర్ష ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. మిగతా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూసాం. తుఫాన్ బలహీనపడినప్పటికీ కూడా వాయుగుండంగా మారి ఆ తర్వాత అల్పపీడనంగా మారి ఆ యొక్క వర్షాల తీవ్రత అనేది విపరీతంగా కనపడుతుంది. తమిళనాడు, శ్రీలంకలో దీని ప్రభావం అత్యధికంగా కనపడ్డప్పటికీ కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల పైన కూడా దాని ఎఫెక్ట్ అనేది చూయించింది. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. అది అన్నిటికంటే నెల్లూరు జిల్లా పైన అత్యధికంగా కనపడుతుంది. ఆ సందర్భంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఈ భారీ వరదలు కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా రేపటి వరకు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.